లాస్ట్ ఇయర్‌లో కంప్లీట్ చూసుకుంటే సినిమా రిలీజ్ అయ్యి డబ్బులు పోయినియి, ట్రోలింగ్ జరిగింది, ఆంటీకి ఇట్లా అయింది. సో, ఇన్ని జరిగినా కూడా ఇంత బౌన్స్ బ్యాక్ అయ్యి 2, 3 మంత్స్‌లో ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు బ్రో? నా జీవితం నా చేతిలో ఉంది. నా హ్యాపీనెస్ నా చేతిలో ఉంది. నీ ప్రాబ్లం నీకు ఉండొచ్చు, నీకు ఏడుపొచ్చు. ఏడు, మస్తేడు. ఆఫ్టర్ 'బిగ్ బాస్' తర్వాత చేస్తే హీరోగానే చేయాలి, సినిమాలే చేయాలి, ఓన్లీ 70 mm స్క్రీన్ మీద మనం కనిపించాలనే మైండ్ సెట్ ఎందుకొచ్చింది? నా మైండ్ సెట్ ఎందుకు వచ్చిందంటే నా టార్గెట్ అదే కదా. మన ఆలోచన విధానంలోనే మన ప్రయత్నం అనేది ఉంటుంది. లేదు నాది ఇంతే అని చెప్పేసి అనుకుంటే నీ జీవితం అంతే ఉంటుంది. ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పుడు వాట్ ఆర్ ద డిఫికల్టీస్ నువ్వు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్? మరి కష్టం అంతా పోతుంది, టైం కష్టం అంతా పోతుంది. అయినా కూడా సినిమా వాడికి ఏముంటుందంటే సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు కలింగపట్నానికి వచ్చేసి వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ వాట్ ఈస్ ద ప్రాఫిట్? ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నువ్వు ప్రాఫిట్ అనేది ఫస్ట్ ఆలోచించడం కంటే సో కానీ వైజాగ్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసినంత మంది నీ సర్కిల్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఎక్స్పెక్ట్ చేసినంత మంది ఏం లేదు, అట్లేం లేదు. అంటే ఎవరు కనిపించలేదు కదా, చాలా తక్కువ మంది వచ్చారు, లిమిటెడ్గా ఒక 10 మంది. ఏమీ తెలియకుండా ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తావు బ్రో. అక్కడ నుంచి ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ హడిల్స్ కానీ ఏంటివి? హర్డిల్స్ అనేది అంటే రెస్టారెంట్ బిజినెస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. అసలు జనరల్గా బిగ్ బాస్కి వెళ్ళేటప్పటికి సోహెల్ అనే పర్సన్ చాలా తక్కువ మంది తెలుసు. కొన్ని సీరియల్స్లో కనిపించాడు, సీరియల్స్ కొంచెం ఫేమ్ వచ్చింది, దాని త్రూ బిగ్ బాస్ ఫేమ్ వచ్చింది. ఆఫ్టర్ 'బిగ్ బాస్' తర్వాత చేస్తే హీరోగానే చేయాలి, సినిమాలే చేయాలి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చింది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఇవేం కాదు ఓన్లీ 70 mm స్క్రీన్ మీద మనం కనిపించాలనే మైండ్ సెట్ ఎందుకు వచ్చింది? అంటే మైండ్ సెట్ ఎందుకు వచ్చిందంటే నా టార్గెట్ అదే కదా. సో మనం ఏదైతే ఆలోచిస్తామో దాని మీద ప్రయత్నంలో ఉంటాం మనం. మన ఆలోచన విధానంలోనే మన ప్రయత్నం అనేది ఉంటుంది. నువ్వు పెద్దగా ఉంటే నువ్వు ఆ గోల్ వరకు రీచ్ అవ్వకపోయినా అట్లీస్ట్ దానికన్నా తగ్గినా కూడా అట్లీస్ట్ మనం అక్కడ దాకా రీచ్ అయినాం కదా అని అనుకుంటాం. లేదు నాది ఇంతే అని చెప్పేసి అనుకుంటే నీ జీవితం అంతే ఉంటుంది. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టినావు భయ్, ఆ బిజినెస్ వరకు నాకు ఇదే జాలిగా ఎందులోనే బతుకుతా అని చెప్పేసి అంటే అందులోనే బతుకుతావు. లేదు నేను ఇంకా పెట్టి ఒక సంస్థను నేను ఏర్పాటు చేస్తానంటే, ఒక సంస్థను నేను దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతానంటే అదే మైండ్ సెట్తో ముందుకు వెళ్తూ ఉంటావు. సో ఇది కూడా అంతే, సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. సో నా గోల్ వేరుంది, అది ఎంతవరకు రీచ్ అవుతానా ఏంటా అనేది నాకు తెలీదు. బట్ నా ప్రయత్నం అయితే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. అది ఇంకా తర్వాత ఎలా ఏమవుతుందో తెలీదు. బట్ యా, ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు వాట్ ఆర్ ద డిఫికల్టీస్ నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్? సినిమా చేయడం చిన్న విషయం కాదు ధనుష్. సినిమా చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. అది పెద్ద ప్రొడక్షన్ అయినా, చిన్న ప్రొడక్షన్ అయినా, పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా, ప్రతి ఒక్కరూ కష్టపడాల్సింది ఒకటే. అందరు కష్టపడాల్సిందే. మనం అనుకుంటాం పెద్ద హీరోలకి ఏమున్నది అని చెప్పేసి, బట్ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకి. కానీ ప్రతి సినిమా ప్రొడక్షన్ హౌస్, ప్రతి హీరో, ప్రతి ఒక్కరు, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ ఇక్కడ కష్టపడాల్సిందే. వాళ్ళ బొక్కలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అది ముందుకి దాన్ని ఫైట్ చేస్తూ ముందుకెళ్ళి సినిమా కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నారు అని అంటే, ఇప్పుడున్న మైండ్ సెట్ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందంటే మన పైసలు మనకు వస్తే చాలరా భయ్ అనే ఉద్దేశంలోనే ఉన్నారు తప్ప దీంతో ఒక 4 రాళ్ళు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంలో ఎవ్వరు లేరు. నేను మాట్లాడుతూ ఉంటా కదా, లైక్ ప్రొడ్యూసర్స్తో కానీ, డిస్ట్రిబ్యూటర్స్తో కానీ, వాళ్ళతోని ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే మైండ్ సెట్తో ఉన్నారు. మన పైసలు మనకు వస్తే చాలరా భయ్ అని. మరి కష్టం అంతా పోతుంది, టైం కష్టం అంతా పోతుంది. అయినా కూడా సినిమా వాడికి ఏముంటుందంటే మన పైసలు మనకు వస్తే చాలరా భయ్ అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఎందుకంటే జస్ట్ ఫేమ్ వస్తే చాలు అనేటట్టు ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఈ మధ్యకాలంలో ఎప్పుడు వేరే సినిమాల్లో ఇప్పుడు చాలా సర్కిల్ ఉంది. ఇప్పుడు అలీ గారు బాగా క్లోజ్, నీకు సాయి రాజేష్ గారు బాగా క్లోజ్, ఇట్లా కొంతమంది డైరెక్టర్స్ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ సినిమాలో ఆపర్చునిటీస్ కానీ ఏదైనా వాళ్ళు అడగడం కానీ, లేకపోతే నీ సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ వాళ్ళకి పెట్టడం కానీ జరిగిందా? నేను రిక్వెస్ట్ ఏం పెట్టలేదు. బట్ నాకు ఒకవేళ ఒకరి దృష్టిలో పడితే నాకు అది సెట్ అవుతుంది అంటే డెఫినెట్లీ దే విల్ గివ్ అన్ ఆపర్చునిటీ. కానీ 1.5 year అవుతుంది కదా బూట్ కట్ రిలీజ్ అయ్యి. ఇంత గ్యాప్ ఇస్తే జనాలు ఏమైనా మర్చిపోయే ఛాన్సెస్? ఎందుకు మర్చిపోతారు? నేను కళింగపట్నం రెస్టారెంట్ది నేను లైక్ ఇన్ని రోజుల నుంచి అరే కళింగపట్నం రెస్టారెంట్ పెట్టిండు, చలో ఓకే నడుస్తుంది అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నాను. నన్ను మర్చిపోవడం అనేది ఓకే, మర్చిపోయినా కూడా నేను ఒకటే అనుకుంటా,
రేపు నా ట్రైలర్తోనో నా టీజర్తోనో నా సాంగ్స్తోనో మళ్ళీ ముందుకు వస్తా కదా. సో ఒక్కొక్కసారి గ్యాప్ మంచిదే అనిపిస్తుంది నాకు. బూట్ కట్ బాలరాజ్ సాంగ్స్ అయితే బాగుంటాయిలే. బాగానే ఉంటాయి. రాహుల్ అని పాడిన సాంగ్ ఇప్పటికి ఏ క్లబ్లో ఉన్నా ఏ పబ్లో ఉన్నా బూట్ కట్ బాలరాజ్ సాంగ్స్ బాగుంటాయి. అంటే నేను చేసిన సినిమాలు క్వాలిటీ సినిమాలే చేసిన. నేను ఫ్రాంక్గా చెప్పాలి, 4 సినిమాలు కూడా ఏదో పిచ్చి సినిమాలు చేసి ఇది చేయాలి అనే ఉద్దేశంతో చేయాలి. అట్లీస్ట్ డీసెంట్ సినిమాలు చేసిన నేను. కట్ చేసి కళింగపట్నం ఏంటి పరిస్థితి, అసలు ఐడియా ఏంటి, ఎప్పుడు వచ్చింది సడన్గా ఆల్ ఆఫ్ సడన్ అందరికీ ఫోన్ చేసి ఓపెనింగ్ ఉంది వచ్చేయండి అని చెప్పి? మా ఎవరికి కూడా తెలియదు పలానా రెస్టారెంట్ ఓపెనింగ్ అవుతుందని. నేను ఏదో టిఫిన్ సెంటర్ ఏదైనా ఓపెన్ చేద్దాము, నెల ఒక 1,00,000-2 లక్షల రూపాయలు మనకు నెలకి పాకెట్ మనీలా వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి చూస్తే ఒక పార్ట్నర్ హరి కలిసిండు అనమాట అదే టైంలో. సో ఆల్రెడీ ఆయన సాఫ్ట్ లాంచ్ చేసేసుకున్నాడు రెస్టారెంట్. సో బయట కనబడితే అన్న ఇట్లా ఒకసారి రెస్టారెంట్ ఓపెన్ చేసిన ఒకసారి చూడన్నా అంటే సరే అని చెప్పేసి వెళ్ళి చూసిన తర్వాత నేను జాయిన్ అవుతా ఓకేనా అని నేనే అడిగిన. ఓకే బ్రో ఇంకా బాగానే ఉంటుంది నువ్వు జాయిన్ అయితే అని చెప్పేసి ఇంకా అట్లా జాయిన్ అయిపోయినాం. కానీ అప్పటికి బూట్ కట్ బాలరాజులో కొంత లాస్ ఫేస్ చేసి మళ్ళీ అదే ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఇంకో ప్లేస్లో పెట్టాలి అనే థాట్ వచ్చినప్పుడు నాకు డబ్బులు ఎలా వచ్చినాయి అని చెప్పేసి అంటే నేను ఒకటి చెప్తా. నేను క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన, క్రెడిట్ కార్డ్ వేసేసిన. తర్వాత నా దగ్గర కొంచెం అమౌంట్ ఉండే. నేను యూఎస్లో ఒక యాక్చువల్ నువ్వు గ్యాప్ వచ్చింది అంటున్నావు కానీ యూఎస్లో ఒక సినిమా అయిపోయింది నాది. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది మూవీ. సో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సో సెకండ్ షెడ్యూల్కి ఇప్పుడు ఆగస్ట్లో రెజ్యూమ్ అవుతుంది. సో దాని మీద ఉన్నా నేను. సో ఆ అమౌంట్ వచ్చినాయి, అది ఇది 2 కలిపి మొత్తం 7 కాడికి ఇది చేసి ఓపెనింగ్ చేసుకున్నా. అదేంటి కాన్సెప్ట్ మూవీ ఏది యూఎస్లో అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అది అంటే కొంచెం కుబేరా లాంటిది అనుకో, కైండ్ ఆఫ్. షూట్ అంతా యూఎస్లో కొంచెం జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు ఇండియాలో ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఇది కూడా ఎవరికి తెలియదు. అంటే ఒకటేసారి అదేంది రిలీజ్ చేద్దామని చూద్దాం ఏమవుతుందో. ఎప్పుడు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు వీ హ్యావ్ టు మోటివేట్ ద పీపుల్. లైక్ నేను ఒక్కటే చెప్తా ఏంటంటే మన ద్వారా ఒక మనిషికి ప్లస్ అవ్వాలే తప్ప మైనస్ అవ్వద్దు అని. నేను ఇందాక చెప్పిన నేను సినిమాలు యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం కూడా అదే. సో కమింగ్ టు కళింగపట్నం, ఏమీ తెలియకుండా ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తావు బ్రో. అక్కడ నుంచి ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ హర్డిల్స్ కానీ ఏంటివి? హర్డిల్స్ అనేది అంటే బేసికలీ స్టార్టింగ్ ఏ బిజినెస్ అయినా కూడా స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంటుంది ధనుష్. లైక్ మెయింటెనెన్స్ విషయంలో కానీ, లేదంటే ఫుడ్ విషయంలో కానీ, లేదంటే లైక్ మనకు హాస్పిటాలిటీ విషయంలో కానీ. సో కొన్ని ఉంటాయి. అంటే మనకు షెఫ్ హ్యాండ్ ఇవ్వడము, వాళ్ళు లీవ్ తీసుకొని వెళ్ళిపోవడము. సో అలాంటప్పుడు మళ్ళీ ఇంకో షెఫ్ని చూడాలి, అదే టేస్ట్ ఇవ్వాలి. సో ఇవన్నీ రెస్టారెంట్ బిజినెస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. మనకి ఇది ఏంటంటే డైలీ సీరియల్ లాగా అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఏ మూవీ. డైలీ సీరియల్ లాగా మనకు డైలీ ఉంటూనే ఉంటుంది, ఏదో సమస్య ఏదో వస్తూనే ఉంటుంది. అది హ్యాండిల్ చేస్తేనే రెస్టారెంట్ ఫీల్డ్లో దిగాలి. బట్ ఒక మజా వస్తుంది ఏంటంటే నెల కాగానే అరే ఇంత బిజినెస్ అయింది అని చెప్పేసి ఏదైతే మనకు ధైర్యం ఉంటుందో అది మనకు సాటిస్ఫై ఇస్తుంది అంతే. ఆ కష్టానికి ఫలితం అనేది డెఫినెట్లీ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి నువ్వు కష్టపడతావో నెల కాగానే నువ్వు బిజినెస్ చూసుకుంటే అప్పుడు అంత ఇంకా డబుల్ సాటిస్ఫై అవుతావు. అది. సో రెస్టారెంట్ బిజినెస్ అనేది ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఏదో వదిలేద్దాము అని చెప్పేసి అనేది వదలద్దు. నువ్వు బిజినెస్ పెడితే నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అందులో. లేదంటే బిజినెస్ పెట్టకు. ఎవరో మీద వదిలేసి నడుస్తుంది కదా డబ్బులు పెట్టేసినాం కదా అని చెప్పేసి అనద్దు. యూ హ్యావ్ టు రిసీవ్ ద కస్టమర్, యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ఫుడ్ టు ద కస్టమర్, ప్రాపర్ హాస్పిటాలిటీ, ప్రాపర్ సర్వీస్. సో అలా ఇవ్వగలుగుతావు అనేటప్పుడే నువ్వు బిజినెస్ పెట్టాలి. కానీ మీ ఇద్దరు పార్ట్నర్స్ కంటే ఎక్కువ సబీల్ కష్టపడుతున్నాడు కదా. తమ్ముడు ఏంటంటే వాళ్ళు లేకపోతే బిజినెస్ లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. వాళ్ళు లేకపోతే నేను కూడా వెళ్తా. నేను వైజాగ్ వెళ్తా, నెలకు ఒకసారి వైజాగ్ ఒక 5 days ఉంటా. హైదరాబాద్లో మణికొండలో అయితే నేను కనబడుతూనే ఉంటా, మన కళింగపట్నం రెస్టారెంట్లో ఈవినింగ్ వెళ్తూనే ఉంటా. డైలీ ఈవినింగ్ అయితే ఒక్కసారి నేను వెళ్ళి చూసేసి వస్తాను నేను. సో అది పరిస్థితి. అట్లా ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసి మళ్ళీ వైజాగ్లో స్టార్ట్ చేయాలని ఐడియా ఎవరిది? వైజాగ్లో స్టార్ట్ చేయాలని ఐడియా నాదే. ఒక రాజన్న అని చెప్పేసి నాకు చాలా క్లోజ్ అనమాట అన్న. సో ఆయన నాకు ఇట్లా ప్లేస్ ఉంది ఒకటి ఎండాడలో, వైజాగ్ ఎండాడలో. ఈస్ లైక్ ఇప్పుడు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లనో, మన కోకాపేట్, నార్సింగ్ ఎట్లనో, వైజాగ్లో ఎండాడ అనే ప్లేస్ అట్లాంటిది అనమాట. సో నెక్స్ట్ డెవలపింగ్ ఏరియా అదే. సో ఇప్పుడు అది మంచి హ్యాపెనింగ్ ఏరియా అది. సో అక్కడ ప్లేస్ ఉంది అనగానే సరే, మన తెలంగాణకి ఒక పెద్ద సిటీ అనేది హైదరాబాద్.
ఆంధ్రాకి పెద్ద సిటీ అనేది నా దృష్టిలో విజయవాడ అండ్ వైజాగ్. సో వైజాగ్ అనేది నాకు సరే ఓకే పెడదాము అక్కడ కూడా అని చెప్పేసి నేను అట్లా వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా సడన్ ప్లానే అది. విదిన్ 6 months కూడా కాలేదు నేను వైజాగ్లో కూడా ఓపెన్ చేసేసి. ఎట్లా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టే ఫ్రెండ్స్ ఉన్నారు, నా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పెట్టుకున్నా. నాకేమన్నా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టే ఏడికెళ్ళి వస్తారా డబ్బులు? విత్ ఇన్ 1-2 months గ్యాప్లో మళ్ళీ వైజాగ్లో స్టార్ట్ నమ్మకము అంటే ఈడు నెల ఇప్పుడు డబ్బులు నాకు వస్తే నేను ఇప్పుడు కట్టేసుకుంటా కదా. నేను నా పేమెంట్స్ నేను లైక్ ఎవరైతే నాకు ఇచ్చిరో డెఫినెట్లీ మంత్లీ నేను ఇచ్చేస్తున్నా. నేను 50% నాకు వచ్చే అమౌంట్లో 50% నేను ఏదైతే నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నానో అది నేను రిటర్న్ ఇచ్చేస్తూ ఉన్నా కదా. అట్లా నేను సెట్ చేసుకున్నా. సో కానీ వైజాగ్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసినంత మంది నీ సర్కిల్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఎక్స్పెక్ట్ చేసినంత మంది ఏం లేదు, అట్లేం లేదే. అంటే ఎవరు కనిపించలేదు కదా, చాలా తక్కువ మంది వచ్చారు. లిమిటెడ్గా ఒక 10 మంది 12 మంది. ఇంకెంతమందిని పిలవాలరా? అంతమందినే పిలిచిన కదరా నేను. సర్కిల్ పెద్ద వైజాగ్ అనే సర్కిల్ పెద్ద అయితే వైజాగ్ దాకా ఎవరు వస్తారా? వైజాగ్ అంటే ఇప్పుడు లోకల్లో అంటే నేను చలో ఓకే రమ్మంటే వచ్చేసారు. వైజాగ్ అంటే అందరికీ 1 day మొత్తం లైక్ డే అంతా స్పెండ్ చేయాలి కదా. సో ఎవ్రీ వన్ మైట్ బి బిజీ, ఎవరి వర్క్స్ వాళ్ళవి. కాంట్ జడ్జ్ కదా, మనం జడ్జ్ చేయలేం కదా ఎందుకు రాలేదు ఏంది అనేది. బట్ వాళ్ళు అదే కళింగపట్నం హైదరాబాద్ రెస్టారెంట్కి వచ్చి ఇవాళ రేపు స్టోరీస్ పెడుతున్నారు, ఫుడ్ నచ్చుతుంది. సీరియల్ షూటింగ్ చేస్తుంటే మన వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు స్టోరీ పెడుతున్నారు. అలీ అన్న మూవీ షూటింగ్ జరుగుతుంటే ఆయన స్టోరీ పెడతాడు. ఇట్లా చాలామంది పెడుతూ ఉన్నారు కదా. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు కళింగపట్నానికి వచ్చేసి వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ వాట్ ఈస్ ద ప్రాఫిట్? అంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నువ్వు ప్రాఫిట్ అనేది ఫస్ట్ ఆలోచించడం కంటే కస్టమర్ని సాటిస్ఫై చేయాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సినిమా తీసేటప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఎంత ఇంపార్టెంటో నువ్వు రెస్టారెంట్ పెట్టేటప్పుడు కూడా టేస్ట్ విషయంలో కానీ, హాస్పిటాలిటీ విషయంలో కానీ, లేకుంటే హైజీన్ విషయంలో కానీ, కస్టమర్ సాటిస్ఫై విషయంలో కానీ అది చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు వైజాగ్ మేము పెట్టినప్పటి నుంచి యాంబియన్స్ కానీ ఫుడ్ కానీ మేము ఎంత కేరింగ్గా చూసుకున్నాం అంటే అంత కేరింగ్గా చూసుకున్నాం. మాకు హైదరాబాద్ది మాకు ప్రాబ్లం అయింది, బట్ వైజాగ్ది ప్రాబ్లం కాలే. ఎందుకంటే మాకు హైదరాబాద్తోనే ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇక్కడ ఫాల్ట్ అయింది మాది ఏంటి అనేది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వైజాగ్ వి గేవ్ అవర్ బెస్ట్. సో వైజాగ్ ఇప్పటికి కూడా రిపీటెడ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు వైజాగ్ ఎండాడాలో. సో నేను ఒకటే నమ్ముతా, ఏంటంటే నువ్వు కస్టమర్ని సాటిస్ఫై చేయాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచించు ప్రాఫిట్ కంటే. అప్పుడు ఆటోమేటికల్లీ నీకు ప్రాఫిట్ వస్తుంది అంతే. కానీ చాలా రెస్టారెంట్స్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో పెట్టిన ఒక 3-4 months తర్వాత మళ్ళీ అది క్లోజ్ అయిపోవడం అని జరుగుతున్నాయి. మీరు నమ్మే సక్సెస్ ఫార్ములా ఏంటి? రెస్టారెంట్ బిజినెస్ అనేది ఎప్పుడు నేను అడిగితే ఎక్కువ డబ్బులు పెట్టద్దు, చాలా సింపుల్గా లైక్ సింపుల్ రెస్టారెంట్ పెట్టు. వేర్ ఇట్ షుడ్ బి నాట్ అంటే 100 మంది కంటే ఎక్కువ లైక్ కెపాసిటీ ఉన్న రెస్టారెంట్ అయితే అస్సలు పెట్టకు. 70 to 100 మంది చాలు, అప్పుడే నీకు ప్రాఫిట్స్ కనిపిస్తాయి. ఇది నాకు మంచి సజెషన్. ఇది ఏదో పెద్ద పెట్టేసినాం మేము 3 కోట్లు 4 కోట్లు పెట్టేసి ఒకటి పెద్ద పెట్టేసిన నేను అంటే అది ఎప్పటికీ నీ ప్రాఫిట్ రావాలి, ఎప్పటికీ నువ్వు రికవర్ చేసుకోవాలి, అవన్నీ అవ్వదు. ఓకే నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయంటే ఓకే టైంపాస్ పెట్టేసుకుని నెలకి వస్తున్నాయి ఏదో రన్ చేసుకుంటా అంటే అది వేరు. బట్ నీ దగ్గర ఉన్నది మొత్తం పెట్టాలి అనుకుంటే ఒక సింపుల్ రెస్టారెంట్ 70 to 100 seater పెట్టు, గివ్ ద ప్రాపర్ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్, అందులో నీ ప్రాఫిట్ కనిపిస్తుంది. కానీ నాకు ఇక్కడ అంబియన్స్ కంటే వైజాగ్ అంబియన్స్ బాగా నచ్చింది. వైజాగ్ అంబియన్స్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. వైజాగ్ ఎండాడది లైక్ చాలామంది ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చినా కూడా కిడ్స్తో వచ్చినా కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ జంగల్ థీమ్, ఆ చిన్నపిల్లల సెటప్ అందరూ ఎంజాయ్ చేసేలాగా పెట్టిన అంతే. లాస్ట్ ఇయర్లో కంప్లీట్ చూసుకుంటే సినిమా రిలీజ్ అయ్యి డబ్బులు పోయినాయి, ట్రోలింగ్ జరిగింది, ఆంటీకి ఇట్లా అయింది. సో ఇన్ని జరిగినా కూడా ఇంత హ్యాపీగా ఇంత బౌన్స్ బ్యాక్ అయ్యి 2-3 monthsలో ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు బ్రో? నా జీవితం పక్కోడి చేతిలో పెట్టట్లేదు ఇప్పుడు. నా జీవితం నా చేతిలో ఉంది, నా హ్యాపీనెస్ నా చేతిలో ఉంది. సో చెప్పినా ఇందాక, నువ్వు లైఫ్లో ఎదగాలి అనుకున్నా లేకపోతే నువ్వు లైఫ్లో ఏదైనా సాధించాలనుకున్నా ఒకటే రూట్లో ఒకటే బాటలో నడువు. నీ దునియాలో నువ్వు నడువు. నీ ఇంటి సమస్యలు, నీ ఇంట్లో హ్యాపీనెస్, మీ అమ్మ నాన్న బాగా చూసుకొని అలా ఉంటేనే, ఆ మైండ్ సెట్తో ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. నాకు ఆ ధైర్యం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
లైఫ్లో. లేదు, దిస్ ఆల్ ఆర్ టెంపరరీ, ఐ హ్యావ్ టు అచీవ్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. పక్కోడు ఏదో అన్నాడని చెప్పి నేను లోగా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మందుకి సిగరెట్లకు బానిస అయిపోతా అని చెప్పేసి అనుకోవద్దు. నీ గోల్కి బానిసవు, నీ ప్రయత్నానికి బానిసవు, నీ పనికి బానిసవు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి. అదే నేను నమ్ముతా. ఓకే, నీ ప్రాబ్లం నీకు ఉండొచ్చు, నీకు ఏడుపచ్చు, ఏడు, మస్తు ఏడు, గంట ఏడు, మిగతా 23 గంటలు ఎంజాయ్ చేయి, నిద్రవో, ఫ్రెండ్స్తో వెళ్ళు, బయటికి వెళ్ళు, తిరుగు. డబ్బు ఉంటే వేరే కంట్రీకి పోతావు, నార్మల్ డబ్బులు ఉంటే స్టేట్ పోతావు. మొత్తానికి డబ్బులు లేకపోతే పక్కనున్న దోస్తులతోని పక్కన ఊరికి అట్లా సరదాగా అట్లా టీ తాగిరా 2 గంటలు 3 గంటలు, అన్ని సమస్యలు పోతాయి. నేను ఫ్రెండ్షిప్ని బాగా నమ్ముతా. నా ఫ్రెండ్సే నాకు ధైర్యం ఇచ్చారు. ధైర్యం ఇన్ ద సెన్స్, అరే వీళ్ళు ఉన్నారా నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మా నాన్న ఉన్నాడు రా భయ్, మా నాన్న ఉన్నాడు, మా నాన్న లైక్ యూనో నా మంచి కోరుకుంటున్నాడు. మా అమ్మ ఇచ్చిన లైఫ్ ఇది, మా అమ్మ నాన్న ఇచ్చిన లైఫ్ ఇది. దేవుడు నన్ను ఇక్కడ పంపించింది దేనికి? మనం ఇక్కడ ఎగ్జామ్ అనమాట, ఇదంతా ఒక ఎగ్జామ్. ఇది వీడు ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, వీడు సమస్యల్ని చూద్దామని ప్రిపేర్ అయి ఉండు అన్నిటికీ. మనకే కాదు, డబ్బున్నోడు కూడా ప్రాబ్లం ఉంటుందిరా. డబ్బు లేనోడికే ప్రాబ్లం కాదు, డబ్బున్నోడు కూడా ప్రాబ్లం ఉంటుంది. వాడి ప్రాబ్లం వాడుకుంటుంది. 100 కోట్లు ఉన్నోడు కూడా వాని సమస్యలు వానుకుంటాయి. అది మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. రిలేషన్షిప్పో, లేకపోతే ఇంట్లో ఆరోగ్యాలునో, లేకపోతే ఇంకేదానో. ఆరోగ్యాలు అన్నీ బాగున్నప్పుడు డబ్బుల సమస్యలు ఉంటాయి. బట్ సమస్యలు అనేది ప్రతి ఒక్కటి కామనే కదా. లైఫ్ ఈజ్ ప్రాబ్లం అంతే. లైఫ్ అనేది నీకు మీ అమ్మ నాన్న నీకు జన్మనిచ్చిర్రు అంటే దానికి వాల్యూ ఇవ్వు. సమస్యలకు భయపడి వెనకడిగేసి నీ ప్రాణాలు కోల్పోకు, డిప్రెషన్లోకి వెళ్ళకు, నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. వెళ్ళు, జిమ్కి వెళ్ళు. డబ్బులు లేకపోతే తక్కువ రేటు జిమ్ ఉన్నాయి, వెళ్ళు, అక్కడ కూడా అదే డంబుల్స్ ఉంటాయి. వర్కౌట్ చేయి డైలీ, జాగింగ్ చేయి, హెల్త్ మీద ఫోకస్ చేసుకో. సో మంచి ఫుడ్ తిను, దబాగే తిను, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి, చిల్ అవ్వు. ఒక్కటే లైఫ్. మంచిగా ఉన్నోళ్ళు కూడా పుట్టుక్కుమని వెళ్ళిపోతున్నారు రా ఈ దునియాలా. సో అమ్మా నాన్న ఇచ్చిన జన్మ వేరే వాళ్ళ చేతిలో పెట్టకు. బతుకు, నువ్వు బతికేంత వరకు బతుకు, దేవుడు తీసుకెళ్ళేంత వరకు బతుకు, హ్యాపీగా బతుకు, అంతే. అట్లా అనుకోనే నేను ముందుకెళ్తున్నా లైఫ్లో. లైఫ్ టీచర్స్ యూ లెసన్స్ 100%. నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా, చాలా చూసిన లైఫ్లో, అన్నీ చూసిన నేను.